నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ పాపిరెడ్డి గారితో ఈ రోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే పాపిరెడ్డి గారు. నమస్కారం అమ్మ. మీరు గతంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో చూస్తూ ఉన్నారు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినటువంటి విధానాలు ఎలా ఉన్నాయండి? అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులేంటి? ఇప్పుడు ఎడ్యుకేషను ఇప్పుడు గూడా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచికలో ముఖ్యమైనది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గూడా ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు గూడా తెలంగాణ అభివృద్ధి ముఖ్యంగా అటు హ్మ్. స్కూల్ ఎడ్యుకేషన్ గానీ, హైయర్ ఎడ్యుకేషన్ గానీ ప్రయత్నం చేయడం. 2014లో బైఫర్కేషన్ అయిన తర్వాత హ్మ్. ఈ బైఫర్కేషన్ ఇష్యూస్ అనేకమైన సమస్యలుండే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌తోని. అంటే ఇక అటు గవర్నమెంటు ఇటు తెలంగాణ గవర్నమెంటు ఈ బైఫర్కేషన్‌లో వచ్చిన మన 10థ్ షెడ్యూల్‌లో ఉంటది. ఆ 10థ్ షెడ్యూల్‌లో వచ్చిన అనేకమైన సమస్యలతోని కొన్ని రోజులు కొంత టీథింగ్ ట్రబుల్ అంటారు. అంటే అప్పుడున్న అవును. సమస్యలు ఎట్లుండే 2015 అంటే మేము 2014లో రావడం జరిగింది. 2015 నుంచెల్లి సీరియస్‌గా యూనివర్సిటీసు, ఎడ్యుకేషను, తర్వాత సిలబస్సు ఆహ్, లో అప్‌గ్రేడేషను, తర్వాత ఇంట్రొడ్యూస్ ఆఫ్ అంటే కొత్త కోర్సుల ప్రవేశపెట్టడం. హ్మ్. హ్మ్. తర్వాత ఎక్కువగా ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ అంటే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీస్ గానీ, మార్కెట్ అవసరాలు అంటే అభివృద్ధి అవసరాల దృష్ట్యా ఏ కోర్సులు ఏ విధంగా మార్పులు చేస్తే కొంత మేరకు విద్యార్థులకు బెటర్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ దొరుకుతాయి. హ్మ్. ఇవన్నీ గూడా మేము చేయడం జరిగింది. కొంత మేరకు వీటిని అమలు చేస్తూ పోవడం జరిగింది. అయితే మేమున్న టైంలో 2 సంవత్సరాలు మాకు పెద్ద హ్మ్. ముఖ్యమైన సమస్య వచ్చిందంటే 2019, 20, 20, 21 కోవిడ్ పాండమిక్ రావడంతోని అప్పుడు కొంత ఆహ్, మొత్తం కొంత స్తబ్దతకు లోను కావడం జరిగింది. యాక్చువల్లీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఆలస్యం జరగడం వల్ల చాలామంది స్టూడెంట్స్‌కి నష్టం జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎంతమంది స్టూడెంట్స్ ఈ ఆలస్యం వల్ల ఇప్పటి వరకు చదువు మధ్యలో ఆపేసారనేటువంటి డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుందా? యూనివర్సిటీలలో ఉంటది. లేకపోతే స్టేట్ కౌన్సిల్‌లో కూడా హ్మ్. ఉంటది. హ్మ్. అయితే ఈ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది దాదాపుగా 80-90% పిల్లలు ఎలిజిబుల్ మొత్తం హ్మ్. చదువుకునే హ్మ్. పిల్లలందరూ గూడా. అయితే ఇప్పుడు ఈ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గూడా కొంత సమస్యలుండే. స్టేట్ కౌన్సిల్ మేము ఒక యాక్టివ్ రోల్ ప్లే జేసి అప్పుడు ఎక్కువ మా కేటీఆర్ గారు అందుబాటులో ఉండేది. హ్మ్. తారక రామారావు. ఆయన దగ్గరికి పోయి మేము చెప్పి కనీసం మీరు కొంతనన్నా మీరు రిలీజ్ జేయకపోతే ఈ కాలేజీలు నడవని చెప్పి ఈ ఒకవేళ ఒక్కొక్కసారి వాళ్ళు 100% బదులు 30, 40, 50% అట్లా ఇచ్చుకుంటూ పోయి కానీ పీరియాడికల్‌గా కొంత ఇచ్చుకుంటూ పోయిండ్రు. హ్మ్. కానీ 23 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఒక ముఖ్యమైన మార్పు ఏందంటే, వాళ్ళు అప్పటినుంచెల్లి పెద్దగా ఏమి ఇవ్వలేదు. మొన్న ఒక కొద్దిగా ఏదో కొద్ది ఇచ్చారు గానీ చాలా స్వల్పంగా ఇచ్చిండ్రు. హ్మ్. ఇప్పటి వరకు గూడా ఏమైతున్నదంటే, ప్రభుత్వానికి ఫీ రీయింబర్స్‌మెంట్ మీద ఎట్లాంటి ఒక కమిట్మెంటు, హ్మ్. చిత్తశుద్ధి హ్మ్. ఇవ్వాలన్న బలమైన సంకల్పం అయితే కనబడతలేదు. దాంతోని ఏమైతుందంటే, ప్రైవేట్ కాలేజీలన్నీ గూడా నడిపే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఇప్పుడు యాహ్! కాలేజీ యాజమాన్యాలు గూడా నష్టపోతున్న అదే. పరిస్థితే. అదే. 80-90% అయితే మొత్తం కాలేజ్ మేనేజ్‌మెంట్స్ యాజమాన్యాలే నష్టపోతున్నాయి. ఎందుకంటే, పిల్లలు దగ్గర వాళ్ళు ఫీజ్ కలెక్ట్ చేయడం లేదు. కలెక్ట్ చేయకుండా గవర్నమెంట్ వచ్చే ఫీ రీయింబర్స్‌మెంట్ వస్తది గదా! గవర్నమెంట్ హ్మ్. ఇస్తది గదా! అని హ్మ్. అనుకున్నారు. కానీ వాడు ఒకవైపు పిల్లలు కట్టలేదు. రెండో వైపు గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతోని ఏమైందంటే, ప్రైవేట్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అన్నీ గూడా కొంత మేరకు నడిపినప్పుడు కూడా నష్టాలు ఎక్కువ రావడం. హ్మ్. కొన్ని కాలేజీలు మూసివేసుకోవడం. ఇప్పుడు గూడా కొన్ని కాలేజీలు మామూలుగా నడవడం హ్మ్. జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యన ఈ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అన్నీ జేసినయేందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఫీ రీయింబర్స్‌మెంట్ రాలేదు గాబట్టి, వాళ్ళు ఒక తీవ్రమైన నిర్ణయం ఏం తీసుకున్నారంటే, మేము కాలేజీలన్నీ క్లోజ్ జేసేస్తాం. లేకపోతే పిల్లలు వాళ్ళు డబ్బులు గట్టేసి కాలేజీకి, తర్వాత వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ మేము ఫీ రీయింబర్స్‌మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. అన్నది ఇప్పుడు ఈ మధ్యన ఈ లాస్ట్ 1 ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం హ్మ్. అకాడమిక్ ఇయర్ అయితే దాదాపుగా చాలా కాలేజీలు హ్మ్. మీరు డబ్బులు కడితేనే మేము అడ్మిషన్ ఇస్తాం. లేకపోతే మేము ఇవ్వము. హ్మ్. ఒకవేళ ఫీ రీయింబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికి కూడా మాకు డబ్బులు కట్టాలి. గవర్నమెంటు రీయింబర్స్ అయితే మీకు మేము ఇచ్చేస్తాం. అని ఒక వైఖరి అవలంబిస్తున్నాయి కాబట్టి దాంతోని జరుగుతున్నదంటే మీరన్న ప్రశ్న ఇప్పుడు 2 విధాలుగా జరుగుతున్నాయి. ఒకటేమో 4 ఇప్పుడు ఉదాహరణకు ఇంజినీరింగ్ ఉన్నది. లేదా ఫార్మసీ ఉన్నది. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. లేకపోతే డిగ్రీ 3 ఇయర్స్. ఇవన్నీ గూడా ఏందంటే ఫైనల్ ఇయర్ వరకు గూడా వాళ్ళు డబ్బులు కట్టకుండా గూడా వాళ్ళు చదువుకుంటూ రావడం జరిగింది.
ఎప్పుడైతే ఈ కోర్సులు అయితే ఏదైతే డ్యూరేషన్ వాళ్ళకు ఉంటుందో హ్మ్. ఆ కోర్సులు కంప్లీట్ చేసి ఫైనల్ నుంచి వెళ్తున్న సమయంలో సర్టిఫికెట్ రావాలి వాళ్ళకి. హ్మ్. ఆ టైంలో ఈ మేనేజ్మెంట్స్ అన్ని ఏం చేస్తున్నాయంటే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. హ్మ్. ఇవ్వకపోవడానికి వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే, మీరు ఒకవేళ సర్టిఫికేట్ మేమిస్తే తీసుకొనెళ్ళిపోతే, మళ్ళీ మీకు మాకు సంబంధం ఉండదు. మీ ఈ 4 ఏళ్ల డ్యూస్ అనేది మేము నష్టపోతాం. హ్మ్. కాబట్టి మీరు కట్టండి. మీరు కట్టిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే మేము మీకు రియంబర్స్‌మెంట్ ఇస్తాం. ఇది ఇప్పుడు పెద్ద సమస్య అయి కూర్చున్నది. అటు అండ్ ఈ సందర్భంలోనే కాలేజీ యాజమాన్యాలనే ప్రభుత్వం బెదిరించి దారికి తెచ్చుకుందనేటువంటి వార్తలొస్తున్నాయి. సో, ఇట్లా కాలేజీ యాజమాన్యాల్ని బెదిరించే పరిస్థితి ఈ అంటే విధానం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి గారు ఒక ఒక స్టేజ్‌లో కాలేజీలు తమ పరిధులు దాటిపోతున్నాయి. హ్మ్. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయని చెప్పిండు గానీ అది వాస్తవం కాదు. హ్మ్. ఎందుకంటే ఎవ్వలైనా గూడా ఒక ప్రైవేట్ కాలేజీ నడపడం అది అది పిల్లల ఫీజుల మీద నడుస్తదది. అవును. గవర్నమెంట్ ఎటువంటి ఎయిడ్ ఇవ్వదు. లేకపోతే వేరే ఏజెన్సీస్ కూడా ఏవి గూడా వాళ్ళకేమి ఫైనాన్షియల్ సాయం ఏం చేయవు. కాబట్టి కేవలం పిల్లల యొక్క ఫీజు మీదే ఆధారపడి ఉంటాయి హ్మ్. కాబట్టి, ఒక కొన్ని సంవత్సరాల వరకు కూడా గవర్నమెంట్ ఫీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతోని వాళ్ళు ఆ లెవెల్‌కి పోయారు. కాబట్టి వాళ్ళు కూడా టైమ్ అండ్ అగైన్ చెప్పారు. ఐ హాడ్ గాన్ టు ద గవర్నమెంట్ మినిస్టర్ టు మినిస్టరు, సెక్రటరీ టు సెక్రటరీ అంటే వాళ్ళు అందరు మినిస్టర్స్ దగ్గర తిరిగిండ్రు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయిండ్రు. ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరికి పోయిండ్రు. చాలా వాళ్ళు చెప్పారు. మేము అసలు మాకిగ ఫైనాన్షియల్‌గా మేము సస్టైన్ కాలేమంటే హ్మ్. మేము నిలదొక్కుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే మాకు ఎక్కువ మంది ఆహ్, అప్పులు చేయాల్సొచ్చింది. హ్మ్. మాకు ఇంట్రెస్ట్‌లు కడుతున్నాము. సరైన పరిస్థితి లేదు. మాకు మీరు డబ్బులు ఇయ్యాలంటే అది కొంత మేరకు ఇస్తామన్నారు. ఇస్తామన్నారు చెప్పిన్రు మీకు హ్మ్. వచ్చేస్తాయని చెప్పిన్రు. ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆ మధ్యన కాలేజీలన్నీ కూడా ఏమన్నాయంటే మేము కాలేజీలు నడపము అని కొన్ని రోజులు బంద్ పెట్టడం కూడా జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ విధమైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ అది సమంజసం కాదు. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వంకు 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి మేము ఈ ఫీ రీయింబర్స్‌మెంట్ విధానం అనేది సక్రమంగా లేదు. ఇది ఇది అవినీతికరమైంది. ఇది కరెక్ట్ గాదు అని చెప్పన్నా దాన్ని ఆపేసేయాలి. మేము హ్మ్. ఇవ్వమని చెప్తే అదొకటి. లేదు ఫీ రీయింబర్స్‌మెంట్ అన్నది సూత్రబద్ధకంగా బీద విద్యార్థులకు అది ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు గావచ్చు, సామాజికంగా వెనుకబడ్డ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గావచ్చు, ఇది నిజంగా సాయం చేస్తుందని గవర్నమెంట్ చిత్తశుద్ధిగా నమ్మితే తప్పకుండా వాళ్ళు ఆ ఫీ రీయింబర్స్‌మెంట్ కాలేజీలకి ఇవ్వాలి. ఇప్పుడు ఏమైతున్నదంటే ఒకవైపేమో కాలేజీలకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. హ్మ్. ఇవ్వడం లేకుండా కాలేజీలు నడపాలి, మీరు నడపకపోతే బాగుండలేదంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఒక శక్తి వరకే నడుపుతారు. బియాండ్ దేర్ లిమిట్ అంటే అది అయిపోయిన తర్వాత వాళ్ళు నడిపే శక్తి లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు మార్చుకున్న రూట్ ఏందంటే వాళ్ళు పిల్లల్ని అడుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులని అడుగుతున్నారు. మీరు ఫీజులు కట్టండి. కడితేనే మేము మీకు అడ్మిషన్స్ ఇస్తాం. ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా టైమ్ బౌండ్‌గా విడుదల చేసేటువంటి విధానం ఎందుకు అమలు చేయలేకపోతోంది ప్రభుత్వం? స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ సమస్యలు బాగా వచ్చినాయి. హ్మ్. ఇది చాలామంది ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ప్రజలు ఇట్లా ఉన్నత విద్య అంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో ఎక్కువ గవర్నమెంట్ కాలేజీలు లేవు. హ్మ్. ఉన్నయన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలే. గవర్నమెంట్ కాలేజీలు దాదాపు హార్డ్‌లీగా 5% కూడా లేవు. 95% అంతా కూడా ఇప్పుడు మీరు ఇంజినీరింగ్ హ్మ్. గాని, ఫార్మసీ గాని, ఎంబీఏ, ఎంసీఏ నుంచి మొదలుపెడితే అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్‌లు అన్నీ కూడా 90% ప్రైవేట్ కాలేజీలే. కాబట్టి పిల్లలు చదువుకోవాలంటే ఆ ఉన్న యూనివర్సిటీలో పెట్టిన ఇంజినీరింగ్ కాలేజీలు గానీ, ఫార్మసీ గానీ అవి సరిపోవు కాబట్టి వాళ్ళు అనివార్యంగా ప్రైవేట్ కాలేజీలకు పోవాల్సిన పరిస్థితి. హ్మ్. ఒకవేళ గవర్నమెంటే పెద్ద ఎత్తున కాలేజీలు ఓపెన్ చేసి, గవర్నమెంటే మేము ఆఫర్ చేస్తాం ప్రైవేట్ కాలేజీలకు పోవద్దంటే వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చదవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ గవర్నమెంట్ కాలేజీలు తగినంత లేవు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి అప్పుడు అప్పుడన్న స్వర్గీయ ఆయన సీఎం గారు ఏం చేశారంటే, ఈ మనం ఈ ఫీ రియంబర్స్‌మెంట్ పెట్టి బీద విద్యార్థులకు వాళ్ళు ఎవరైనా గాని, ఏ కులమైనా గాని, ఎవరైనా హ్మ్. గాని ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని. ఆయన సీఎం ఉన్నప్పుడు బాగానే నడిచింది. తర్వాత కూడా ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా ఇది బాగానే నడిచిన స్కీమ్. కానీ ఎందుకు ఈ తెలంగాణ ఒకవైపు, ఆంధ్ర రాష్ట్రం ఒకవైపు అయిన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సమస్యలొచ్చినాయి. అక్కడ కూడా సక్రమంగా అది అమలైతలేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరిగిందనేటువంటి విమర్శలు ఎక్కువొచ్చేసాయి. అంటే మీరున్న టైంలో గూడా ఇట్లాంటివి జరిగాయా? మీరు జూసారా?
రాజకీయ నాయకుల జోక్యం అంటే, ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉండి, ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ యూనివర్సిటీలో ఏమైనా అక్కడ సమస్యలొస్తే వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ పోయినప్పుడు వాళ్ళు దాని మీద మాట్లాడడము, లేదా స్టేట్ కౌన్సిల్‌తోని హ్మ్. మాట్లాడడం చేసేవాళ్ళు. ఇప్పుడు గూడా ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళకు ఆ బాధ్యత ఉంటది. హ్మ్. కానీ బ అన్‌డ్యూ ఇంటర్ఫియరెన్స్ అనేది పెద్దగా లేదు. అంటే ఇప్పుడు హ్మ్. మేడం ఒకటేందంటే, ఇప్పుడు దాదాపుగా యూనివర్సిటీస్ పరిస్థితి గూడా బాగా క్షీణిస్తున్నది. ఎందుకంటే రిక్రూట్‌మెంట్స్ లేవు. హ్మ్. తర్వాత యూనివర్సిటీ ఏదైతే ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఉన్నాయంటే ఇస్తున్న హ్మ్. కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్‌కు ఆ కోర్సులకు పెద్దగా సంబంధం లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవును. మారుతున్నది. ఎంప్లాయ్‌మెంట్ ఫీల్డ్ మారుతున్నది. యూనివర్సిటీలు వాళ్ళు ఇచ్చే కోర్సులు, టీచింగ్ మెథడ్స్ అవన్నీ గూడా దాదాపుగా హ్మ్. ఇప్పుడు యూనివర్సిటీస్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ లేకపోతే హ్మ్. మిగతా మామూలుగా ఎంఏ, ఎంఎస్సీ, ఇవన్నీ గూడా ఇవే మేజరు ఆహ్, సిస్టమ్ ఉన్నది యూనివర్సిటీలో. ఇవి పెద్దగా గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం లేదు. కానీ ఈ కోర్సులతోని ప్రైవేట్ సెక్టర్ పోయి జాబ్స్ తీసుకునే శక్తి గూడా అవకాశాలు గూడా లేవు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్‌లో ఈ కోర్సులకు ఈ కోర్సులు చదువుకున్న విద్యార్థులకు పెద్దగా డిమాండ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఒక విధంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌లో గూడా తీవ్రమైన సంక్షోభం ఉన్నది ఒకటి. హ్మ్. రెండోది ప్రభుత్వాలు గూడా ఒక విధంగా సరైన నిధులు ఇవ్వకుండా, రిక్రూట్‌మెంట్స్ గూడా సరిగ్గా చేయకుండా, అనేక విషయాలతోని గూడా యూనివర్సిటీలు బాగా సంక్షోభంలో ఉన్నాయి. మా లెక్కల ప్రకారం ఏందంటే, దాదాపుగా ఆహ్, ప్రతి యూనివర్సిటీలో గూడా 1/4 అంటే 25% గూడా పర్మనెంట్ స్టాఫ్ లేదు. మొత్తం అంతా గూడా హ్మ్. ఔట్‌సోర్సింగు సో, లేకపోతే వీటన్నిటి వల్ల ఈ హ్మ్. ఇష్యూస్ అన్నీ బేస్ చేసుకుంటే అంటే ఏదైతే ప్రభుత్వం బకాయిలు చెల్లించదు ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇటు కాలేజీ యాజమాన్యాలకి నిధుల కొరత ఏర్పడుతోంది. యూనివర్సిటీల్లో గూడా చూసుకుంటే. సో, ఇదంతా గూడా మీరు పర్టిక్యులర్‌గా మీరు పర్సనల్‌గా ఎట్లా చూస్తారు? అంటే ఇదొక సోషల్ జస్టిస్ ఇష్యూ లాగా చూస్తారా? అసలు దీనికి మార్పు రావాలంటే ఏం జేయాలి? సో, ఎక్కడ చేంజ్ రావాలి దీనికి? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనంగానే ఎడ్యుకేషన్ మీద పెట్టేదంతా గూడా ఖర్చు, ఎక్స్‌పెండిచరు. అది ఎంత ఎక్కువ పెట్టినా గూడా మనకేం రాదు దానిల అన్నది సహజంగా అన్ని ప్రభుత్వాలలో ఉండే ప్రజాప్రతినిధులకు గాని, రాజకీయ నాయకులకు గాని ఉండే ఒక హ్మ్. బలమైన అభిప్రాయం. ఎడ్యుకేషన్‌కి ఎంత పెంచితే ఏంది మనకేమైనా ఓట్లొస్తాయా దాంతోని? హ్మ్. ఏమైనా లాభం అయితదా? ఇవి రావు. కానీ ఓట్లొస్తే స్టూడెంట్స్ భవిష్యత్తు అదే పోనీ అదే జెప్తాను. హ్మ్. అయితే ఒకటేందంటే ఇవన్నీ ఈ సంక్షోభాలు గాని, ఈ ఈ వ్యవస్థలో కొంత ఒక ఆరోగ్యకరమైన మార్పు రావాలంటే ప్రభుత్వాల యొక్క దృక్పథం మారాలి. హ్మ్. ఇప్పుడు మేమెప్పుడూ కొఠారి కమిషన్ అని నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే చదువుకుంటున్నాను. ఆయన కొఠారి కమిషన్‌లో ఏం రికమెండ్ చేసిండంటే మన జీడీపీలో అంటే హ్మ్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో 6% వరకు జాతీయ ఆదాయంలో ఎడ్యుకేషన్‌కి ఇవ్వాలి. ఇస్తేనే తప్ప ఎడ్యుకేషన్ డెవలప్ కాదు. అప్పటినుంచెల్లి ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా 2-3% కన్నా ఎక్కువ మించి పెట్టడం లేదు. ఆ ఇచ్చిన శాతంలో కూడా ఎక్కువ సాలరీస్, పెన్షన్స్‌కే పోతున్నది. హ్మ్. డెవలప్‌మెంట్‌కి పెద్దగా లేదు. కాబట్టి ఒకటేందంటే నిజంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏందంటే ప్రభుత్వాలు ఈ అది ప్రాథమిక విద్య కావచ్చు, ఇంటర్మీడియేట్ కావచ్చు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఏదైనా విద్య అన్నది హ్యూమన్ డెవలప్‌మెంట్ కంటే మానవ వికాసానికి, పెరుగుదలకు బాగా అవసరం. ఇంకోటేంటంటే మన దేశంలో జనాభా ఎక్కువున్నది. హ్మ్. యూత్ ఎక్కువున్నది. మనకున్న వనరులలో మనకు హ్యూమన్ రిసోర్స్ ఎక్కువగా మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర యంగ్ పాపులేషన్ ఎక్కువున్నది. హ్యూమన్ రిసోర్సెస్ అంటే స్కిల్లు, సెమీ స్కిల్డ్ ఈ రకరకాల ఇవి మనం డెవలప్ చేయగలిగితే మనకొచ్చే పెద్ద ప్రయోజనం ఏందంటే, ఇవాళ ప్రపంచంలో ఈ స్కిల్ లేబర్ మీద పెద్ద షార్టేజ్ అంటే కొరత ఎదుర్కొంటుంది. చాలా దేశాలు అటు అమెరికా నుంచి మొదలైతే అన్ని యూరోపియన్ దేశాలు, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి మొదలైతే ఈవెన్ ఈ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఇప్పుడున్న కొరియా, సౌత్ కొరియా, జపాను, ఈవెన్ చైనా గూడా. ఈ దేశాలన్నిటిలో గూడా ఈవెన్ తైవాన్ అన్నిట్లో గూడా పెద్ద ఎత్తున హ్యూమన్ స్కిల్ లేబర్ అంటే హ్మ్. నైపుణ్యం గల ఈ హ్యూమన్ రిసోర్సెస్ షార్టేజ్ ఉన్నది. హ్మ్. ఒక విధంగా భారతదేశంకు మనకు ఒక 2, 3 అంశాలలో మిగతా దేశాలకన్నా కూడా అనుకూలంగా ఏమున్నదంటే, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉన్నది హ్మ్. ఎడ్యుకేషన్. హ్మ్. రెండోది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకు చాలా అడ్వాంటేజ్. హ్మ్. కంపేర్ టు అదర్ ఆహ్, డెవలపింగ్ కంట్రీస్ కన్నా గూడా ఇక్కడ ఇంగ్లీష్ అనేది దాదాపుగా అందరూ గూడా మాట్లాడతారు కాబట్టి, ఈ తర్వాత హ్యూమన్ టెక్నాలజీ స్కిల్స్ గూడా బానే ఉన్నాయి గాబట్టి, ఒకవేళ ప్రభుత్వాలు ఇది పెట్టుబడి అనుకోని,
ఇది ఒక విధంగా స్కిల్స్ బాగా వాళ్ళకి ఇంపార్టింగ్ అంటే వాళ్ళకు ఆ శిక్షణ ఇవ్వగలిగి పెద్ద ఎత్తున అది అంటే అది హైయర్ ఎడ్యుకేషన్ కాదు ఈవెన్ ఐటీ అంటే సో ఇక్కడ ఇండస్ట్రియల్. డిగ్రీ కన్నా స్కిల్సే ముఖ్యం అనేటువంటి రోజులు వచ్చేసాయనుకోవచ్చా? ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మేజర్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్. హ్మ్. ఇప్పుడు మేడం ఒకప్పుడు ఒక 30-40 ఇయర్స్ కింద గవర్నమెంట్ ఈజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని ప్రభుత్వమే ఎక్కువ హ్మ్. ఉద్యోగాలు ఇచ్చేది. హ్మ్. ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉండేది కానీ తక్కువ స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రైవేట్ సెక్టరే మొత్తం ఉద్యోగాలు ఇస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఇస్తున్న ఉద్యోగాలు మన గవర్నమెంట్ ఉద్యోగాల కన్నా చాలా ఎక్కువ. హ్మ్. ఒక్క కంపెనీ. హ్మ్. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో ఇన్ని లక్షల మంది పనిచేస్తున్నారు కదా! అలా గవర్నమెంట్‌లో ఎంతమంది ఉన్నారమ్మా? హ్మ్. మీకు 5% కూడా ఉండరు. 95% అంతా ప్రైవేట్ సెక్టర్‌లో అవును. పనిచేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ అనేది పెరుగుతున్నది. కాబట్టి హ్మ్. దీన్ని మనం ఒప్పుకోవాలి. మనకి హ్మ్. ఇష్టమున్నా లేకున్నా కూడా ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ హ్మ్. జరుగుతున్నది. కంపెనీస్ అన్నీ ఎక్కువొస్తున్నాయి. హ్మ్. జాబ్స్ కూడా దానిలో క్రియేట్ అయితున్నాయి. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే జీసీసీ అంటారు. గ్లోబల్ కేపబుల్ కంపెనీస్ అని. హ్మ్. ఇవి పెద్ద ఎత్తున వస్తున్నాయి హైదరాబాద్‌లో. అవే దాదాపుగా ఈ జాబ్స్ అన్నీ కూడా ఐటీలో కొంత స్లంప్ అంటే కొంత సో తక్కువైనప్పటికి స్టూడెంట్స్‌కి స్కిల్ బేస్డ్ క్రెడిట్స్ ఇవ్వడము, ఇండస్ట్రీ ఫ్యాకల్టీ ట్రైనింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ చేయాలి. అయ్యాయి. ఇవన్నీ చేయగలిగి వాళ్ళకి గూడా ఈ పిల్లలకు గూడా ఇంటర్న్‌షిప్ అంటారు. ఇంటర్న్‌షిప్ అంటే యాహ్! వాళ్ళు చదువుకున్నప్పుడే థర్డ్ ఇయర్, హ్మ్. ఫోర్త్ ఇయర్‌లో కంపెనీలలో పనిచేసే అవకాశం కొంత రియల్ వర్క్ ఎక్స్‌పోజర్ అంటారు. ఇవన్నీ గూడా గవర్నమెంట్ పని కట్టుకొని అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాదు. ఈవెన్ పాలిటెక్నిక్ గాని, ఐటీఐ అంటారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్. హ్మ్. వీటిలలో గూడా పెద్ద ఎత్తున పెట్టేసి ఉదాహరణకు తెలంగాణలో దాదాపు 600 ప్లస్ మండల్స్ ఉన్నాయి. హ్మ్. ఒక్కొక్క మండలానికి ఒక పెద్ద వర్క్‌షాప్ పెట్టేసి ఐటీఐ లెక్క పెట్టేసి ఎమర్జింగ్ మార్కెట్ ఎట్లా అవుతున్నది? ఏ రంగాల్లో జాబ్స్ వస్తున్నాయి? హ్మ్. ఇప్పుడు ఐటీలో ఎంతొస్తున్నది? హెల్త్ సెక్టార్‌లో ఎంతొస్తున్నది? ఎడ్యుకేషన్ ఎంతొస్తున్నది? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎంతొస్తున్నది? ఎలక్ట్రానిక్స్‌లో ఎంతొస్తుంది? రకరకాలు బాగా పెరుగుతున్నది. హ్మ్. వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఆ పిల్లలకు ఒక 6 మంత్సా? లేకపోతే 4 మంత్సా? ఎక్కువ కూడా అవసరం లేదు. ఇంటెన్సివ్ కోచింగ్ హ్మ్. 6 మంత్స్ ఆ పిల్లలకిచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తే మీరు పోయి ఈ రంగాలలో పనిచేయడానికి అవకాశం ఉంటదని చెప్పగలిగితే వాళ్ళు సో చేసుకుంటారు. ఔట్‌డేటెడ్ సిలబస్ ఉంది ఎక్కువగా అనే విమర్శలకు కూడా ఆ! ఏం చెప్తారు? అంటే ఈ ప్రతి 3 ఏళ్లకి ఒకసారి సిలబస్ రివ్యూ చేయడం అలాంటి సిస్టమ్ అసలు ఉందా మన దగ్గర? ఇప్పుడు ఉన్నదమ్మా. మేము వచ్చినప్పుడు తర్వాత ఎన్నేళ్లకి? మేము వచ్చిన తర్వాత 2015 నుంచెల్లి పెద్ద ఎత్తున మేము అప్పుడు టోటల్ సిలబస్ అంతా కూడా మార్చినాం. హ్మ్. మార్చినాం గానీ ఇప్పుడు యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏందంటే ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి హ్మ్. ఆహ్, ఇది సిలబస్‌లు అప్‌గ్రేడ్ రివ్యూ. చేయాలి. యాహ్! అప్‌గ్రేడ్ అంటే ఓకే. అప్‌గ్రేడ్ ఎందుకు చేస్తారంటే నాలెడ్జ్ పెరుగుతుంటది. హ్మ్. నాలెడ్జ్ పెరుగుతున్నప్పుడు కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. మీరు మీ తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు గదా! వీళ్ళు ఇప్పుడు కూడా అయిందా? చేస్తున్నారు. రివ్యూ అయిందా? చేస్తున్నారు గానీ, ఇప్పుడు జరిగే పెద్ద హ్మ్. సమస్య ఏందంటే, ఇప్పుడు మీరు అసలు సమస్య ఇక్కడ మీరు టచ్ చేసింది. హ్మ్. ఏందంటే, ఈ ఔట్‌డేటెడ్ సిలబస్‌లే కాకుండా, ఈ కోర్సెస్ కూడా ఔట్‌డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు హ్మ్. సిలబస్‌లే హ్మ్. కాకుండా పెద్ద అంటే ఇది సీరియస్ ఇష్యూ. మేము కూడా యాహ్! చాలా యాహ్! సార్లు మేము కూడా డిబేట్‌లలో చెప్పినాం. మేము ఎంహెచ్ఆర్‌డి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తున్నప్పుడు కూడా అప్పుడు ప్రకాష్ జగదేవ్‌కర్ గారు ఉండే ఎంహెచ్ఆర్‌డి మినిస్టర్. ఆయన దగ్గర కూడా మేము మాట్లాడినాం. ఇప్పుడు మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ హ్మ్. పాలసీ ఎట్లా అనుకున్నా హ్మ్. కూడా మీరు పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఈ కోర్సులను కాకుండా ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించే కోర్సులు ఏం పెట్టగలరు? ఎందుకంటే అల్టిమేట్‌గా ఏందంటే ఇది హైయర్ ఎడ్యుకేషన్ పర్టిక్యులర్‌లీ అవును. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అందరూ చదువుకోవాలి. అక్షరాస్యులు కావాలి. కొంత అది కనీసం వేరు. కనీసమైన జ్ఞానం ఉండాలన్నది వేరు. కానీ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా మటుకు ఇది కెరియర్ ఓరియంటేషన్. అంటే హ్మ్. వాళ్ళ వ్యక్తిగతంగా పిల్లలు మంచి భవిష్యత్తు కోసం, హ్మ్. మంచి కెరియర్ కోసం చదువుకునే వ్యవస్థ. హ్మ్. కాబట్టి అక్కడేందంటే వాళ్ళు అల్టిమేట్‌గా ఏందంటే మనకు ఒక 2, 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉద్యోగం దొరుకుతదా? లేకపోతే చదువుకున్న ఈ కోర్స్ ఎంప్లాయబిలిటీ అంటే ఉద్యోగం దొరకబట్టుకునేంత శక్తి ఉన్నదా దానికి? లేకపోతే ఏదన్నా ఇంక వేరే అసలు సిలబస్ అప్‌డేట్‌కి ఎందుకని ఇండస్ట్రీ భాగస్వామ్యం తక్కువైపోయిందనుకుంటున్నారు? అయితే ఒకటి అమ్మ మేమున్నప్పుడు ఈ ఇండస్ట్రీతోని గూడా బాగా ఇంటరాక్ట్ కోసం మేమైతే హ్మ్. మాక్సిమం ట్రై చేసినప్పుడు కేటీఆర్ గారు గూడా 2, 3 సార్లు మీటింగ్ హ్మ్. పెట్టిండు. మేము ఇండస్ట్రీస్ వాళ్ళందరితోని. ఇప్పుడు సివి మోహన్ రెడ్డి అని సీఎంట్ ఆయనప్పుడు నాస్కామ్ హ్మ్. అది దాని చీఫ్ కూడా ఉండే. హ్మ్. పెట్టినప్పటికి కూడా ఒకటేందంటే ఇక్కడ 2, 3 విషయాలేంటంటే ఇండస్ట్రీ నుంచెళ్ళి పెద్దగా రెస్పాన్స్ రాలేవాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రియల్ వాళ్ళ కంపెనీస్‌లలో కొత్త వాళ్ళని ఇంటర్ గానియడం గాని అవంతా హ్మ్. వాళ్ళకు ఆ సిస్టమ్‌లో అంత ఓపెన్‌నెస్ లేదు ఒకటి. రెండోదేంటంటే పోనీ గవర్నమెంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఓపెన్ చేసి వాళ్ళకు రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ ఇచ్చేంత అంత పెద్ద
వ్యవస్థ కూడా గవర్నమెంట్‌లో లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏమైతున్నదంటే, ఈ పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోయి ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్‌లు నేర్చుకోవడం, డిఫరెంట్ ఫీల్డ్‌లలో పోయి మళ్ళీ అక్కడ పోయి 4-6 మంత్స్ అక్కడ మళ్ళీ కంపెనీలో పనిచేసి హ్మ్. మళ్ళీ వాళ్ళు ఆ జాబ్స్ చేస్తున్నారు. అయితే ఒకటేందంటే ఇక్కడ ఓవరాల్‌గా ఈ హైయర్ ఎడ్యుకేషన్‌లో నా ఉద్దేశంలో ఇప్పుడున్న కన్వెన్షన్ సిస్టమ్ ఓవరాలింగ్ అంటే మొత్తానికి దాన్ని సమూలంగా మార్చడం. హ్మ్. రెండోదేంటంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఆహ్, కొత్త విద్యా విధానం ఏదైతే కొత్త జాతీయ విద్యా విధానం వచ్చిందో దానిలో ఇప్పుడు మనకి ఇంటర్మీడియేట్ అనేది మన కొన్ని స్టేట్‌లలో ఉన్నది. అన్ని హ్మ్. స్టేట్‌లలో లేదు. అన్ని స్టేట్‌లలో కూడా ఎక్కువ స్టేట్‌లలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 12 ఉన్నది. హ్మ్. 12థ్ వరకు మన దగ్గర కూడా మార్చేసి, ఆ స్కూల్ ఎడ్యుకేషన్‌నే 11థ్ క్లాసా అంటే 11థ్ క్లాస్, హ్మ్. 12థ్ హ్మ్. క్లాస్‌కొచ్చే హ్మ్. వరకు వాళ్ళు నియర్లీ 16, కరెక్ట్. 17, 18 ఇయర్స్ ఉంటారు. ఇప్పుడు ఇంటర్ మన 16 12థ్ క్లాస్ అంటే సెకండ్ ఇయర్ యాహ్! ఆఫ్ 15, ఇంటర్మీడియేట్. 16 అంటే వాళ్ళకు మెంటల్ మ్యాచ్యూరిటీ వస్తది. ఫిజికల్ మ్యాచ్యూరిటీ వస్తది. ఆ 11థ్ క్లాసా, 12థ్ క్లాస్‌లో ఒక 4 మంత్స్ హ్మ్. వాళ్ళకి రిగరస్‌గా ఒక ఇండస్ట్రీ, ఇంటర్న్‌షిప్ అంటే అక్కడ పోయి పని చేస్తారు. అంటే హ్మ్. దాదాపుగా స్కూల్ నుంచెళ్ళి పోయి దానిలో పని చేయడం. పని హ్మ్. చేసి వాళ్ళ కొన్ని స్కిల్స్ అంటే నేర్చుకొనొచ్చి ఎట్లయితే ఫీల్డ్ ట్రిప్స్ అవి తీసుకెళ్తారో ఇలాంటి ఒక కోర్సులు అంటే గూడా ఇక అది ఫీల్డ్ ట్రిప్స్ అని నామినల్ అవన్నీ ఏదో అవేమో నామినల్. ఇవేమో ఒక ఇదే పర్టిక్యులర్ కోర్స్. రిగరస్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్మ్. అండర్‌గో అంటే ప్రతి విద్యార్థి కూడా ఆ టెక్నాలజీ గాని లేకపోతే స్కిల్స్ గాని నేర్చుకోగలిగితే స్కూల్లోనే అదొక యాడ్ ఆన్ కోర్స్. యాడ్ ఆన్ కాదు. ఇది పార్ట్ ఆఫ్ దే పెట్టాలి. యాడ్ ఆన్ అంటే అదే. మళ్ళా అదే. పార్ట్ ఆఫ్ ద ఆ! కోర్స్. యాడ్ ఆన్ అంటే మళ్ళా మనం మామూలు చాలా తెలివిగలరు. యాడ్ అదే. ఆన్ అదే. అంటే దాన్ని మన అవునవును. పార్ట్ ఆఫ్ ది కోర్స్ కింద పెట్టేసి కరెక్ట్. దానిలో పెడితే ఏమైందంటే పిల్లలు లెర్నింగ్ ఇప్పుడు మీకు జపాన్ అటువంటి దేశాలు పోతే వాళ్ళ స్కూల్ లెవెల్‌నే వాళ్ళు కంపెనీలో తీసుకుపోతారు. వాడు కనీసం వాడు స్క్రూస్ తీయడము, మళ్ళీ హ్మ్. పెట్టడము అది ఎక్విప్‌మెంట్ ఏంది ఆ లెవెల్‌నే వాళ్ళకి తెలుస్తది. ఇక్కడేమో 10థ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 10థ్ కాదు పాలిటెక్నిక్ ఇప్పుడు అసలు మేడం ఇంజినీరింగ్ తర్వాత కూడా వాళ్ళకేం తెలవదు. ఆహ్! అయితే అంటే రియల్ వర్క్ ఎక్స్‌పోజర్ అంటారు. అదే. అంటే అటువంటిదప్పుడు ఏమైందంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిస్ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు జర్మనీ ఉన్నది. జర్మనీలో కూడా ఇంజినీరింగ్ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీ అకాడమియా స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంటది. అన్‌ఫార్చునేట్‌లీ ఆ ఇంటరాక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా లేదా యూనివర్సిటీస్ ఇక్కడ చాలా తక్కువ లేదని కాదు చాలా స్వల్పంగా ఉంది. ఒకటి. రెండోదేంటంటే ఈ ఈ అప్రోచ్ మారి ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్‌లోనే వైట్ కాలర్ జాబ్స్ దొరుకుతాయి. పెద్ద ఎత్తున జాబ్ దొరుకుతాయి. ఇంజినీరింగ్ చేసి ఐటీ‌లోనే జాబ్ దొరకనంటే అక్కడ కూడా లిమిట్ ఉంటది. ఎక్కడ కూడా హై స్కిల్డ్ జాబ్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అంత మనం కోరుకున్నంత లెవెల్‌లో ఉండవు. కాబట్టి లో లెవెల్‌లోనే ఒకవేళ మనం ఆహ్, ఇంటర్మీడియేట్‌ను తీసేసి 12థ్ వరకు పెట్టి 12థ్‌లనే మనం 11థ్ క్లాస్‌లనా, 12థ్ క్లాస్‌లనా ఒక 4 మంత్స్, 2 మంత్స్ 11థ్ క్లాస్‌లో 2 మంత్స్ 12థ్ క్లాస్‌లో వాళ్ళకి మినిమమ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఎమర్జింగ్ మార్కెట్ ఏరియాస్‌లో ఎమర్జింగ్ జాబ్ మార్కెట్ అంటారు. ఏ రంగాలు హ్మ్. పెరుగుతున్నాయి, ఏది జరుగుతుంది. దాన్ని గుర్తించి దానిలో కొంత ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇప్పుడు ఒకవేళ ఇంటర్మీడియేట్ మన 12థ్ అయిన తర్వాత పిల్లలు ఒక 25, 30 వేల జాబు 18 ఇయర్స్ ఉంటాయి. 18 ఇయర్స్‌లో ఒక 20, 25, 30 వేల జాబ్ మనం క్రియేట్ చేయగలిగితే వాడు అక్కడ చదువుకున్న తర్వాత వాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్‌కి పోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఎవరికన్నా మళ్ళీ ఇంకా అవును. ఇది క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా పైకి పోవాలంటే పోవచ్చు. ఒకవేళ 18 ఏళ్లలోనే వానికి ఒక 25, 30 వేల జాబ్ రాగలిగితే వాడు ఒక 25 ఏళ్ళకి వచ్చే వరకు వాడు చాలా టాప్‌కి వెళ్ళిపోతాడు. అంటే వాడి లైఫ్ సెటిల్ అయితది. తర్వాత ఇటు ప్రొడక్టివ్ ఎంగేజ్‌మెంట్ అంటే వాడు ఎకానమీలో కూడా పని చేస్తా ఉంటాడు. వస్తువులు ఉత్పత్తి చేస్తా ఉంటాడు కాబట్టి అటు ఆర్థిక వ్యవస్థ లాభపడుతది. పిల్లలకు జాబ్స్ దొరుకుతాయి. తక్కువ అంటే లో లెవెల్ జాబ్స్ ఎక్కువుంటాయి. అండ్ ఇక్కడ యూనివర్సిటీ వర్సెస్ భూముల విషయానికొస్తే హెచ్‌సియు భూములు తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించి వెనక్కి తగ్గింది. తర్వాత ఇంకో యూనివర్సిటీ విషయంలో గూడా విమర్శలొచ్చాయి. యాక్చువల్‌గా ఈ ప్రాధాన్యత జెప్పండి. ఇప్పుడు యూనివర్సిటీ భూములనేవి ఎడ్యుకేషన్ ఎక్స్‌పాన్షన్‌కి సంబంధించి రిజర్వ్ జేయబడిందా? అసలు ఈ ఈ భూముల జోలికి గూడా ప్రభుత్వం జోక్యం ఇప్పుడు ఎంతవరకు ఇది కరెక్ట్? మేడం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఏందంటే అది 67, 16 అంటే అప్పుడు సెపరేట్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అది పెద్ద ఎత్తునైన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎడ్యుకేషన్ వెనుకబాటు ఉన్నది గురవుతుంది కాబట్టి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక యూనివర్సిటీ పెట్టడం జరిగింది ఇక్కడ. హ్మ్. పెట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా అంతా చాలా దూరం ఉండే సిటీకి మామూలుగా అప్పుడు దాదాపు పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ దానికి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దానిలో ఒక 400 ఎకరాలు అది ఫారెస్ట్ ఎక్స్‌క్లూజివ్ ఫారెస్ట్ ఉండాలని దానికి హ్మ్. అయితే దురదృష్టవశాత్తు ఏందంటే, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచెల్లి కూడా ఆ సమస్య ఉన్నది. అది కోర్ట్‌లో నడుస్తున్నది. అది గవర్నమెంటు యొక్క
ఏది వాళ్ళ యొక్క అది ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండే యూనివర్సిటీ ల్యాండ్ కాదని. యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే లేదు లేదు మాకెప్పుడు అప్పుడున్న గవర్నమెంట్స్ ఇచ్చినాయి ఇది మా ల్యాండ్ అని. అయితే ఏమైంది దాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆహ్, ఒక విధంగా దాన్ని బ్యాంక్స్‌కు మార్ట్‌గేజ్ చేసింది. అమ్మకుండా ముందే మార్ట్‌గేజ్ చేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. దాన్ని ఇక డిస్పోజ్ చేయాలి కాబట్టి అమ్మే పరిస్థితులలో గొడవలయినాయి. యూనివర్సిటీ విద్యార్థులు గాని, మిగతా సంఘాలు గాని పెద్ద ఎత్తున దాని మీద ఆందోళన చేసినాయి కాబట్టి ఇప్పుడు టెంపరవరీగా ఆగి ఉన్నది. కాబట్టి ఒకటేంటంటే ఇదే ఎక్కడే కాదు మేడం. మీరు ఒక విషయం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన సెంట్రల్ యూనివర్సిటీ భూములే కాదు. ఇప్పుడు హైదరాబాద్‌లో గవర్నమెంట్ భూములు చానా ఉన్నాయి. అవును. భూమి లేని వాళ్ళు కనీసం ఒక 50 గజాలు ఉంటే ఒక రూమో, 2 రూములు కట్టుకొని ఉండడానికి ఇక్కడ కొన్ని లక్షల మందికి అవును. సరి అయిన నివాసం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ హైదరాబాద్‌లో ఇప్పటికి కూడా కొన్ని వేలు కాదు లక్షల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా కూడా. ఎందుకంటే అప్పుడంతా నైజాం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉన్నాయి ల్యాండ్స్ ఇప్పుడు కూడా. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అమ్మింది. అంతకుముందు పాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు కొంత మేరకు అమ్మినా గానీ ఇంత పెద్ద ఎత్తున కాదు. ప్రభుత్వ భూముల అమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ కొనసాగిస్తుంది. ఇప్పుడు ఒకవైపేమో ప్రభుత్వం భూమి లేని వాళ్ళకు కొంత ఇచ్చి భూ సమస్య ఏది వాళ్ళకున్న హ్మ్. ఇండ్ల సమస్య పరిష్కరించవచ్చు. అట్లా ఇవ్వకుండా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్ముకొని ఈ రోజువారీ ఖర్చుల కోసం పెడుతున్నారు. హ్మ్. ఇప్పుడు బయట ఒక గవర్నమెంట్ మీద ఒక అపోహ ఏందంటే గవర్నమెంట్ అని ఈ భూములు అమ్మే నడిపిస్తున్నది అని. అంటే ఆ లెవెల్‌కి గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారింది. రెండో వైపు ఏమైతుంది ప్రైవేట్ ల్యాండ్స్ ఏమో బలవంతంగా గుంజుకుంటున్నారు. వాళ్ళకేం కాంపెన్సేషన్ ఇవ్వడం లేదు. అదే ఒకవైపు గవర్నమెంట్ ఆక్షన్ పెట్టి ఒక ఎకరానికి 100,00,00,000 100,00,00,000 ప్లేస్ అని అమ్ముతున్నారు. హ్మ్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం ఆహ్, ప్రజల పట్ల ఉండాల్సిన నిబద్ధత గాని, చిత్తశుద్ధి గాని, ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది పెద్దగా లేదనిపిస్తున్నది. అంటే ఇది ఏ రాజకీయ పార్టీని కూడా తప్పవటం లేదు. అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు కూడా దాదాపుగా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానంగా అదే ఉంటున్నది కాబట్టి, ఇప్పుడు ప్రజల సమస్యలు, మౌలిక సమస్యలు ఏవి కూడా పరిష్కారం అవ్వడానికి తక్కువ అవకాశాలున్నాయి. సరే ప్రజలు వాళ్ళ కష్టంతోని వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మీరు స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకోండి. హ్మ్. స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఒకప్పుడు మేము స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు అసలు మాకు ప్రైవేట్ స్కూల్ అనేది ఉంటదనేది కూడా మాకు తెలవదు. హ్మ్. అది 1970లో 10థ్ అయిపోయింది. అప్పటి వరకు కూడా మేము అసలు ప్రైవేట్ స్కూల్ అనేది ఒకటి ఉంటదనేది కూడా మాకు తెలవదు. ఆ పదం కూడా మెయిన్ లేదు. కానీ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు మెయిన్ అంటే మోర్ దాన్ 50% స్కూల్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు పిల్లలు అయితే 10థ్ లోపట ప్రైవేట్ సెక్టర్‌లో పోతున్నారు. సో, ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్‌ల మీద భారం పడిందా? ఒత్తిడి పెరిగిందా? లేదంటే సామాన్యుల మీద ప్రైవేటు విద్యా సంస్థల భారం పడుతోందా? ఇప్పుడు ఎట్లా అంటారు? స్కూల్ ఎడ్యుకేషన్ మేడం సామాన్యులమైన తీవ్ర భారం. మామూలు భారం గాదు. చాలా భారం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన కదా! 55, 60% హ్మ్. అడ్మిషన్స్ ఇప్పుడు ఇవాళ పిల్లలందరూ గూడా ప్రైవేట్ స్కూల్‌కి పోతున్నారు. అవును. వీళ్ళందరూ గూడా పెద్ద మళ్ళీ ఏమైతున్నది ప్రైవేట్ స్కూల్‌లలో గూడా భారీగా ఫీజులు పెరుగుతున్నాయి. హ్మ్. అదంతా గూడా ఏమైతున్నదంటే ఆ భారం అంతా గూడా తల్లిదండ్రుల మీద పడుతున్నది. ఏ ఒక్క కామన్ పీపుల్ గూడా ఈజీగా తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్‌లోనో, గవర్నమెంట్ కాలేజీలోనో వాళ్ళ పిల్లల్ని జాయిన్ జేయడానికి సిద్ధంగా లేరంటే, ప్రభుత్వాల పనితీరు ఏ విధంగా ఉందనుకోవాలి మనం? అది ఒక పెద్ద సవాలు, ఛాలెంజ్ ప్రభుత్వాలకు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మీరన్నది ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకుందాం. స్కూల్ ఎడ్యుకేషన్‌లో చాలా మందికి కూడా తల్లిదండ్రులకు కూడా గవర్నమెంట్ స్కూల్‌ల మీద నమ్మకం పోయింది. అంతే ఇప్పుడు పేరెంట్స్‌కే నమ్మకం లేదు. నమ్మకం పోయింది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున స్కూళ్ళలకు పంపడం లేదు ప్రభుత్వ స్కూల్. కానీ దురదృష్టవశాత్తు అంటే ఒక బాధాకరమైన విషయం ఏందంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే టీచర్స్ ఉన్నారు. హైలీ హ్మ్. క్వాలిఫైడ్ ట్రైన్డ్ హ్మ్. టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉన్నది. బిల్డింగ్స్ గానీ, గ్రౌండ్స్ గానివ్వండి. కానీ ఇంత ఉన్న బట్ ప్రమోట్ అదే చేసుకోవడం ఎందుకు అదే ఇప్పుడు ఇంత చేసుకోలేకపోతున్నారు? ఉన్నప్పటికి గూడా ప్రభుత్వ స్కూళ్ళ మీద ప్రజలకు నమ్మకం పోయింది. హ్మ్. ఈ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ విద్యార్థులందరూ గూడా హ్మ్. గవర్నమెంట్ స్కూళ్ళకు పంపియాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటది. హ్మ్. ప్రభుత్వమే చేయగలుగుతది. వేరే వాళ్ళు హ్మ్. చేయలేరు. హ్మ్. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి లెవెల్ నుంచి ఇలా అసలు పనిచేయాల్సొస్తది. ఎన్నో రకాల సర్వేలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే సర్వే చేస్తారు. మరి వీటి మీద గూడా వాళ్ళ ఎందుకు సర్వేలు చేయరు? ఇప్పుడు మేడం వాళ్ళకి ఈ ఇష్యూస్ తెలవని కాదు. ప్రతి ఒక్క మనకన్నా గూడా వాళ్ళకి ఎక్కువే తెలుస్తాయి. ప్రభుత్వానికి చాలా విషయాలు తెలుసు. మనకు 10% తెలిస్తే వాళ్ళకి 100% తెలుస్తది. హ్మ్. తెలవదని కాదు. తెలిసినా గూడా తెలవనట్టు నటిస్తారు. అండ్ ఇంకొకటి
విద్యా క్యాలెండర్‌కి సంబంధించి ఉన్నత విద్యా మండలి పాత్ర జోక్యం అవసరం లేదనేది కొంతమంది ఆరోపణ. యాక్చువల్‌గా చూసుకుంటే ఆహ్, ఒక స్టాండర్డ్ ఆఫ్ అకాడమిక్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఇలాంటివి ఉండాలి అంటే ఉన్నత విద్యా మండలి జోక్యం ఇప్పుడు అవసరం లేదా? ఉంటదమ్మా. ఇప్పుడు విద్యా మండలి ఈ జనరల్ గైడ్‌లైన్స్ అన్ని యూనివర్సిటీలకు పంపుతది. హ్మ్. ఒకటి. రెండవది ఇదేం చేస్తది మళ్ళా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉన్నత విద్యా మండలి కూడా అన్ని ఎంట్రన్స్ టెస్ట్‌లు కండక్ట్ చేయడం, హ్మ్. రిజల్ట్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళ అడ్మిషన్స్ కూడా హ్మ్. చేయడం, చేసి వాళ్ళకి ఒక అకాడమిక్ ఇయర్ ఇస్తది. హ్మ్. అంటే మీరు ఈ అకాడమిక్ ఇయర్‌లో స్టార్ట్ అయ్యి ఆహ్, అది ఏప్రిల్, మే వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇవ్వాలాడ. అదెందుకు అంటే అంత యూనివర్సిటీస్ 100% తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ జనరల్ గైడ్‌లైన్స్ ఫ్రేమ్‌వర్క్ అటు గవర్నమెంట్ ఇస్తది, స్టేట్ కౌన్సిల్ ఇస్తది. దాదాపుగా అన్ని యూనివర్సిటీలు అవే ఫాలో అయితుంటాయి. ఎక్కడైనా కొంచెం చిన్న డీవియేషన్స్ ఉంటే కొద్దిగా ఉండొచ్చు కానీ, అది వద్దు అనడం కరెక్ట్ కాదు ఒకటి. హ్మ్. రెండోదేంటంటే కొందరు స్టేట్ కౌన్సిల్ వద్దంటారు కానీ అది కూడా కరెక్ట్ కాదు. స్టేట్ కౌన్సిల్ ఉండాలి. స్టేట్ కౌన్సిల్ ఏంటంటే ఎపెక్స్ బాడీ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ దట్ స్టేట్. అది అటు ప్రభుత్వానికి సలహాలు ఇస్తది, ఇటు యూనివర్సిటీలకు సలహాలు ఇస్తది. రెండింటి మధ్య అటు యూనివర్సిటీస్, ఇటు గవర్నమెంటు, అటు మిగతా విద్యా సంస్థల మధ్య అదొక అనుసంధానంగా ఒక కోఆర్డినేషన్ యాక్టివిటీ ఉంటది కాబట్టి, అటువంటి బాడీ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, ఆ బాడీ ఉండాలి. దాన్ని ఇంకా బలోపేతం చేసి, దాన్ని స్ట్రెంథెన్ చేసి, దానికి దాని రోల్‌ని పెంచితే ఇంకా అది ఇంకా ఎక్కువ ఆహ్, ఈ ఇవి సర్వీసెస్ చేసి ఇంకా స్ట్రీమ్‌లైన్ చేసే అవకాశం ఉంటది. సో, ఇంకా ఈ లీకేజ్ వ్యవహారాలు గనక జూసుకుంటే, ఇందులో తప్పు ఎవరిదనుకోవాలి? ఎందుకంటే, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా అయితే, ఇలా లీకేజ్ జరిగే అవకాశం ఉండదు. అండ్ దీనివల్ల మళ్ళీ, మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాల్సొస్తున్నప్పుడు, ఇది స్టూడెంట్స్ మీద ఒక ఒత్తిడి, భారం పడ్డట్టే అవుతుంది గదా! అట్ ద సేమ్ టైమ్ అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మేము చైర్మన్‌గా ఉన్నప్పుడే హ్మ్. ఆహ్, మెడికల్ అంటే ఎంబీబీఎస్ పేపరు లీక్ అయింది. హ్మ్. మేము ఎగ్జామ్స్ పెట్టినాము. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత 'ఆంధ్రజ్యోతి' పేపరు ఆహ్, ఫ్రంట్ పేజీలనే క్వెషన్ మార్క్ పెట్టి మెడికల్ హ్మ్. ఎంట్రన్స్ పేపర్ లీక్ అయిందని రాసింది. రాసిన తర్వాత మేము రాసిన కరస్పాండెంట్‌ను మా ఎడ్యుకేషన్‌కి హ్మ్. వస్తుంటాడు. ఆ హ్మ్. పిల్లగాడి పేరు హ్మ్. స్వామిరెడ్డి. అడిగినాం ఏందా మీకున్న ఇది ఎందుకంటే మేము రిజల్ట్స్ ఇచ్చి 1 వీక్ అయిపోయింది. అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక పెద్ద పేపర్ ఇట్లా రాయడం ఏంటంటే, లేదు సార్ మా దగ్గర ఆహ్, ఇది ఇన్ఫర్మేషన్ ఉన్నది. మా దగ్గర సోర్స్ ఉన్నది. కాబట్టి మేము రాసినాం అని. ఒక పెద్ద పేపర్ అట్లా అన్న తర్వాత మనం దాన్ని నెగ్లెక్ట్ చేసేటట్టుండదు. హ్మ్. అని మేము ఇమ్మీడియేట్‌గా ఏం చేసినామంటే, మేము ఈ పోలీసు ఐజీ ఇంటెలిజెన్స్, తర్వాత ఎస్‌బీఐ, తర్వాత అప్పుడు హెల్త్ వాళ్ళు కండక్ట్ చేసారు. వాళ్ళ హెల్త్ సెక్రటరీ అందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఇట్లా వచ్చింది. మీరు ఎంక్వైరీ చేయండి. మరి ఒక పేపర్ రాసింది కాబట్టి ఇది నిజమా? అబద్ధమా? ఏమన్నా? తర్వాత మేము మళ్ళీ ఫైనల్‌గా డీజీపీ దగ్గరికి పోయి కూడా ఆయనకు కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని అయితే ఎప్పుడైతే మేము డీజీపీ దగ్గర పోయి కంప్లెయింట్ ఇవ్వడం జరిగిందో అది సీఎం గారి దగ్గర పోయింది. సీఎం గారు వాళ్ళు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఇస్తే 4 డేస్‌లో కన్ఫర్మ్ అయింది పేపర్ లీకేజ్ అని. హ్మ్. ఆ పేపర్ ఎందుకు లీకేజ్ అయిందంటే అది లాస్ట్ ఎగ్జామ్ అన్నట్టు మేము కండక్ట్ చేసేది. తర్వాత నీట్ వచ్చింది కదా ఇప్పుడు. హ్మ్. ఆ నీట్ పోతుంది. అప్పుడు ఇదే ఎవరైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో చైతన్య, నారాయణ ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళే పెద్ద ఎత్తున పిల్లల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ 25 క్రోర్స్ వరకు వసూలు చేశాం వాళ్ళ దగ్గర. అబ్బా! చేసి ఏం చేశానంటే అది ఎక్కడనైతే అప్పుడు ఆఫ్‌లైన్ అంటే క్వెషన్ పేపర్. హ్మ్. ఆ క్వెషన్ పేపర్ ప్రింటింగ్ అది చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటది. సామాన్యంగా అది ఒక కన్వీనర్‌కే తెలిసుంటది. అంతే ఇంకెవరికీ తెలిసుండదన్నట్టు. మరి ఈ క్వెషన్ పేపర్ లీకేజ్ అనేది ఎక్కడి నుంచి అదే మొదలవుతది చెప్తా. యాక్చువల్‌గా? ఆ క్వెషన్ పేపర్ హ్మ్. ఒక 4 డేస్‌లలో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. హ్మ్. క్వెషన్ పేపర్ లీక్ అయింది. అది ఎక్కడ అంటే ప్రింటింగ్ ప్రెస్‌లో లీక్ అయిందని. ఓహ్! ఆ ప్రింటింగ్ ఎక్కడ అంటే అది 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 నాకు కూడా తెలవదు. చైర్మన్‌గా నాకు తెలవదు. ఎడ్యుకేషన్ మినిస్టర్‌కి తెలవదు. ఈవెన్ సీఎంకి కూడా తెలవదు. హ్మ్. వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్‌టీ కూడా తెలవదు. ఓన్లీ కన్వీనర్‌కి మాత్రమే తెలుసు. ఆయన హ్మ్. ఒక్కనికే తెలుస్తది. హ్మ్. ఎందుకంటే ఆయనకు ఒక్కనికి వదిలిపెడతారు. దాంట్లో ఎవ్వరు కూడా జోక్యం చేసుకోరు. ఓకే. అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్‌లో ఏందంటే పేపర్ లీక్ అయింది. పేపర్ ఎక్కడ లీక్ అయింది అంటే ఆయన ఆయన ఎక్కడ ఇచ్చిండంటే ఢిల్లీలో ఇచ్చిండు. ఆయనకే తెలుస్తది ఆ కన్వీనర్‌కి. వెబ్‌సైట్ కన్వీనర్‌కి. హ్మ్. అక్కడ ప్రింటింగ్ ప్రెస్‌లో లీక్ అయిందని బయటపడ్డది. హ్మ్. బయటపడితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అరెస్ట్ చేసినారు. అది పెద్ద ఇంట్రెస్టెడ్ గ్యాంగ్. ఆ! అది చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళోసారి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సెన్సిటివ్ ఇష్యూస్‌లలో ఈ డబ్బులు ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంటది. ఇప్పుడు 25,00,00,000 పెట్టిన తర్వాత ఇప్పుడు మాకొచ్చిన లెక్కలే. అవి ఇంకా రాని లెక్కలు ఎంతున్నాయో హ్మ్. తెలీదు.
ఆ లెవెల్‌లో ఇప్పుడు మీరు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆ పేపర్ లీక్ అయితదా? కరెక్టా? అని తెలవకుండానే ఒక్కొక్కళ్ళు 15, 20 లక్షలు ఇచ్చారు. వీళ్ళ కోచింగ్ సెంటర్స్. హ్మ్. తల్లిదండ్రులు ఎవలు? అవును. వేరే వాళ్ళు గూడా గాదు. అది అట్లున్నప్పుడు ఏమైద్దంటే సిస్టమ్ తట్టుకోవడం అనేది ఇబ్బందయితది. ఇప్పుడు ఆ లెవెల్‌లో డబ్బులు పనిచేస్తున్నాయంటే తట్టుకోవడం గూడా ఈజీ అయితుంది. అంత ఈజీ గాదు. సో, ఇప్పుడు మీరున్నప్పుడు చూసారు ఈ ఒక సిట్యుయేషన్. అయితే అప్పుడు మేము ఇమ్మీడియేట్‌గా దాన్ని రెక్టిఫై జేసినాం. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచెల్లి మేము ఆన్‌లైన్ పోయినాం. అంటే ఓకే. నీట్ మెడిసిన్ వాళ్ళు నీట్ కండక్ట్ చేసింది. మిగతా ఎగ్జామ్స్ అన్నీ గూడా ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో పేపర్ లీకేజ్ అంటూ ఏముండదు. ఒక పేపర్ ఉండదు. 5, 6 పేపర్స్ ఉంటాయి కాబట్టి ఆ సెషన్ కొట్టి నడుతది కాబట్టి హ్మ్. దానిలో పేపర్ లీకేజ్ అంటూ ఏముండదు. హ్మ్. ఒకటి. రెండోది ఇప్పుడు మొన్న జరిగిన పేపర్ లీకేజ్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయే ముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ హ్మ్. కమిషను అది బాగా ప్రభుత్వం కొంత ఇబ్బంది పాలు చేయడం, ఎలక్షన్‌లో కొంత నష్టం చేయడం కూడా జరిగింది. హ్మ్. అక్కడ కూడా ఏమైంది, అక్కడ కూడా ఎవరైతే ఆహ్, ఆహ్, వీళ్ళు అది క్లరికల్ లెవెల్‌లో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారో, వాళ్ళు ఔట్‌సోర్సింగ్ వాళ్ళని పెట్టడము, వాళ్ళ మీద సరిగ్గా నియంత్రణ లేకపోవడము. ఆహ్, అక్కడ ఏమైందంటే వాళ్ళే పేపరు వాళ్ళు హ్మ్. లీక్ చేసిండ్రని బయటపడింది. అసలు ఈ రాజకీయ నాయకుల జోక్యం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక విద్యాశాఖ మంత్రి గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో గాని, కాలేజీల్లో గాని, ఈ రీయింబర్స్‌మెంట్ విషయాల్లో గాని, వీటన్నింటిలో యాజమాన్యాల్ని బెదిరించడంలో గాని, స్టూడెంట్స్‌కి అడ్డుపడ్డట్టు కాదా ఇవన్నీ? ఇప్పుడు ఒకటి మేడం ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ హ్మ్. అనేది ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా దాని మ నిర్ణయాలు ఉంటాయి. మంచి నిర్ణయాలు అయితే మంచిదే. గవర్నమెంటు హ్మ్. ఎడ్యుకేషన్‌లో వాళ్ళ యొక్క పాత్ర గాని, నిర్ణయాలు గాని వదలడం కూడా కరెక్ట్ కాదు. ఉండాలి. దేనికోసం ఉండాలి? అంటే వ్యవస్థను మెరుగుపరచడానికి మొ ప్రభుత్వం జోక్యం అనట్ల. రాజకీయ అదే నాయకులు ప ప ప అంటే ఇన్‌ఫ్లుయెన్సెస్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలంటే ఇప్పుడు రాజకీయాలు, ప్రభుత్వాలు వేరు వేరే ఉంటాయి మేడం. ఇప్పుడు రాజకీయ ఇప్పుడు పార్టీ ఫర్ సపోజ్ ఒక యూనివర్సిటీలో వీసీ నియామకం అనుకోండి. ఆ! దానికి గూడా పైరవీలు చేస్తూ ఉంటారు గదా! ఇప్పుడు ఇవన్నీ గూడా దీన్నేమంటారంటే, ఈ వైస్ ఛాన్సలర్ గాని, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గాని, వైస్ చైర్మన్స్ గాని, సెక్రటరీ గాని ఇవన్నీ గూడా నామినేటెడ్ పొజిషన్స్. అంటే హ్మ్. ఇదేదో ఎగ్జామ్ కండక్ట్ జేసి దాని ద్వారా వచ్చినవి గాదు. అంటే ఆహ్, వాళ్ళకి సె వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడమా? అంటే ఇప్పుడు ఇదేంటి? నచ్చిన వాళ్ళకిచ్చినా గూడా కొన్ని ప్రభుత్వం కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసే ప్రొఫెసర్ యొక్క ఆహ్, ఆయన యొక్క ఇంటిగ్రిటీ ఏమున్నది? హ్మ్. ఆయన తీరుతెన్నులు ఏమున్నాయి? ఆయన కాంపిటెన్స్ ఏమున్నది? బాగా పని చేయగలుగుతాడా? అవన్నీ నిర్ణయం చూసుకున్న తర్వాతనే ఒక ఎందుకంటే ఫైనల్‌గా ఇవన్నీ కూడా రాజకీయ నిర్ణయాలే. ఇప్పుడు హ్మ్. ప్రభుత్వమే చేస్తది కాబట్టి, ప్రభుత్వం కూడా ఏం చేస్తది? వాళ్ళ మంత్రులు చెప్పినయి, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాలుగా వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి అవి అవి ఉన్నప్పటికి కూడా హ్మ్. అక్కడ ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ గానీ, లేకపోతే స్టేట్ కౌన్సిల్ గానీ, మిగతా ముఖ్యమైన ఈ ఏవైతే నియామకాలు ఉంటాయో, వీటిని చేసేటప్పుడు కనీసమైన రూల్స్‌ను వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని, ఇగో గీ పరిధిలో ఫిట్ అయితేనే మనం ఇద్దాం. హ్మ్. ఈ 100% మనం దీనిలో రాజకీయం రానియద్దు. చెప్పాలి ముఖ్యమంత్రి హ్మ్. గారే, "అయ్యా మీరేమైనా ఉంటే వేరే దానిలో చేసుకోండి గానీ, ఈ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో కొంచెం మంచోళ్ళని పెడదాం. ఎందుకంటే ఇది హ్మ్. పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది." అని రైట్. ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండి, మనం ఈ లెవెల్‌లోనే మనం చేద్దాం అనుకుంటే అది బానే ఉంటది. అట్లా హ్మ్. గాకుండా ఇంగ పూర్తిగా దాన్ని రాజకీయాలు చేస్తే మాత్రం వచ్చే సమస్య కొద్దిగా ఇట్లుంటది. సో, ఓవరాల్‌గా హ్మ్. మీరు ఒక మాజీ ఉన్నత విద్యా మండలి చైర్‌పర్సన్‌గా పనిచేసిన వ్యక్తిగా, ప్రస్తుత విద్యాశాఖ పనితీరు చెప్పండి. ఇప్పుడు ఎట్లాగో విద్యాశాఖ కంటే ఒక మంత్రి లేరు. ఆయన అది సీఎం ఇప్పుడు గారి దగ్గరే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో, మీ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రస్తుత పనితీరు ఎట్లా ఉంది? ఏం మార్పులొస్తే బావుంటది? మీ మాటగా చెప్పండి. ఎడ్యుకేషన్ అనేది ఇవాళ ప్రభుత్వానికి ఉన్న ముఖ్యమైన ఛాలెంజెస్‌లో ఇదొక రంగం. ప్రభుత్వానికి అనేకమైన అవును. విషయాలున్నాయి. అనేకమైన సమస్యలున్నాయి. దానిలో విద్య గూడా ఒక ఛాలెంజ్. ఎందుకు విద్య అంటే, ఇది ప్రజలకందరికి సంబంధించిన విషయం హ్మ్. విద్య. కొన్ని అయితే కొంతమంది వ్యక్తులకే ఉంటది. కొన్ని రంగాలలో. కానీ ఇది విద్యారంగం అనేది ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయం. దాదాపుగా స్కూలు నుంచెల్లి మొదలుపెడితే హైయర్ ఎడ్యుకేషన్ వరకు అందరూ గూడా ఆ కుటుంబాల నుంచెల్లి పిల్లలు పోతారు కాబట్టి, ఇది టాప్ ప్రియారిటీగా అన్ని ప్రభుత్వాలు జూడాలి. ఈ ప్రభుత్వం గూడా జూడాలి. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు ఎలక్షన్స్ రాకముందు చెప్పిన విషయాలకు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళు చేస్తున్న ఇది నిర్ణయాలు గానీ, వాళ్ళు తీసుకుంటున్న ఇవేవైతే స్టెప్స్ ఉన్నాయో ఇవి
అనుకున్నంత మేరకు విద్యారంగాన్ని సంస్కరించే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా ఇంకా కొంత ఏది చిత్తశుద్ధి ప్రదర్శించి ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేసి హ్మ్. అటు యూనివర్సిటీస్ని కానీ అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ చాలా బలోపేతం చేయాలి. అట్లా చేయడం లేదు. చేయడం లేకుండా ఏమవుతున్నది ఎంతసేపు ఏమైనా సమస్య రాగానే అంతకుముందు ప్రభుత్వం తప్పు చేసింది. అది పరిష్కారం కాదు. అంతకుముందు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు త్వరగా రావాలంటే ఏం జరగాలి? దానికి ఒకటే అమ్మా అది ప్రభుత్వం ఫండ్స్ అలాట్ చేయాలి. అందుకని ఏం లేదు. ఫండ్స్ అలాట్ చేయాలంటే ముఖ్యమంత్రి గారే దీని సందర్భంగా ప్రభుత్వం దగ్గర పైసలు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నారు. ఎవరు మనం హ్మ్. మనం కాదు ఎవరు అది అది కూడా మీడియా ముందే అన్నాడు. అది మామూలు చాంబర్‌లో కూడా అనలేదు. అంటే మా దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు అటువంటప్పుడు దానికి రెండే ఇంతకుముందు అన్నట్టు రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఫీ రీయింబర్స్‌మెంట్ మొత్తానికే తీసేయాలి. మొత్తానికి తీసేస్తే ఏమవుతది? బీద విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ అందుబాటులో లేకుండా పోతుంది. అందుబాటులో లేకుండా పోయినప్పుడు దాన్ని ప్రభుత్వాలు ఎందుకు తీసేయవు అంటే భయం అంటే మళ్ళీ ఓట్ల మీద పడుతుంది. హ్మ్. ఎందుకంటే ఫీ రియంబర్స్‌మెంట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున చాలా వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వస్తది కాబట్టి అది మళ్ళా ఓట్ల మీద హ్మ్. అది ఎఫెక్ట్ చూపిస్తది. ఎఫెక్ట్ చూపెడుతది కాబట్టి ఓపెన్‌గా అంటే బహిరంగంగా మేము ఫీ రియంబర్స్‌మెంట్ లేదు అని చెప్పే ధైర్యం లేదు. లేదు. అని ఫీ రియంబర్స్‌మెంట్ ఇచ్చి శుద్ధశుద్ధిగా అమలు చేసే అంత ప్రభుత్వానికి కూడా లేదు. మూడోది పోనీ ఇవంతా అక్కర్లేదు మేమే గవర్నమెంట్ కాలేజీలు పెడతాం, మేమే నడిపిస్తాం అని హ్మ్. అట్లని ఒక విధానపరంగా చెప్పేసి ఈ హ్మ్. ప్రైవేట్ కాలేజీలకి మేము ఇచ్చే ఎందుకు పైసలు ఇవ్వాలి ఇదంతా ఎందుకు కూడా మేమే కొన్ని కాలేజీలు పెట్టేసి నడుపుతాం అంటే హ్మ్. అట్లనే కొంత పరిష్కారం ఉంటది. కానీ గవర్నమెంటు కాలేజీలు పెట్టదు. ముఖ్యంగా ఈ అమ్మ పెట్టదు, అడుక్కు ఆడుకొని తినేవారన్నట్టు. ఏదంటే ఇప్పుడు ఇది పరిస్థితి అన్నట్టు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు గవర్నమెంటే ఒక పెద్ద ఎత్తున కాలేజీలు ఓపెన్ చేసి ఉంటే, హ్మ్. ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజీలు గానీ, మెడికల్ కాలేజ్ గానీ, ఫార్మసీ గానీ, ఎంబీఏ గానీ, ఎడ్యుకేషన్ గానీ, ఈ రకరకాల ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతున్నాయో, ఇవన్నీ గూడా ప్రభుత్వమే పెద్ద ఎత్తున పెడితే ప్రభుత్వాల దగ్గర చదువుకుంటారుగా పిల్లలు. యెస్. ప్రైవేట్‌కి పోవాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవరకు ఏమైతుందంటే, ఒక దిక్కేమో విద్యార్థుల డిమాండ్‌కి అనుగుణంగా ప్రభుత్వ ఎడ్యుకేషను పెరగలేదు. హ్మ్. పెరగలేదు కాబట్టి ప్రైవేటైజేషన్ వచ్చింది. ప్రైవేటైజేషన్‌లో అప్పుడున్న ఆయన ముఖ్యమంత్రి గారు ఆయనకున్న పరిష్కారం వైఎస్ఆర్ చేసిందేంటంటే, ఇది మనం గవర్నమెంట్ కాలేజీలో ఎక్కువ తక్కువ పెట్టలేం కాబట్టి ఉన్న వాళ్ళకి మనం ఆర్థిక సాయం చేస్తున్నామని ఫీ రీయింబర్స్‌మెంట్ పెట్టిండు. హ్మ్. ఇప్పుడు అది దాదాపుగా ఆయన 2004లో అధికారం వచ్చిండు. 2005లో, 6లో పెట్టినట్టున్నాడు. ఇప్పటి వరకేదో నడుస్తున్నది. నడుస్తున్నది గానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఆయన పెట్టిన ముఖ్యమంత్రి గారు అప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఏమో ఎందుకో దీన్ని మీద ఈ ఈ ప్రభుత్వానికి సరైన అది లేదు. ఏది ఒక చిత్తశుద్ధి. ఒక చిత్తశుద్ధి గాని ఇద్దాము. ఆహ్, ఇందులో కూడా దాదాపు 5,000, 6,000 కోట్ల వరకు పెరిగినట్టున్నది. అంత పెద్ద ఎత్తున వాళ్ళు తట్టుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇది ఇప్పుడు ఏమైతాంది ఇప్పుడు ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఇది ఇప్పుడు తల్లిదండ్రుల మీద బాగా పడుతుంది ఎఫెక్ట్. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకుపోయే పరిస్థితిలో నాకు రోజు 1, 2 ఫోన్‌లు వస్తుంటాయి. సార్ మీరు పలానా కాలేజ్ చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వండి నేను చెప్తాను. నేను చెప్పినా, ఎవ్వరు చెప్పినా ఇవ్వరు. ఎందుకంటే మీరు 4 ఏళ్ళు చదువుకున్నారు. మీరు పైసలు కట్టలేదు. గవర్నమెంట్ కట్టలేదు. ఆ కాలేజీ కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక్క కాలేజీ హ్మ్. కాదు అన్ని మేనేజ్మెంట్స్ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునేదంటే మన సర్టిఫికేట్లు ఇవ్వద్దు. గవర్నమెంట్ చెప్పినా ఇవ్వద్దు ఏమన్నా. వాళ్ళు ఇస్తలేరు సర్టిఫికేట్. హ్మ్. ఇప్పుడు ఏమైందంటే పాపం తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని ఫుల్ చేసుకొని అప్పు చేసి హ్మ్. కట్టి మళ్ళా సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లాడు బయటకు పోయకుండా అదే. జాబ్ చేసుకోవాలంటే ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ రావాలి. అది ఇంజినీరింగ్ గానీ, ఫార్మసీ గానీ ఏదైనా గానీ. లేకపోతే మామూలు డిగ్రీ గానీ. హ్మ్. అయితే ఇప్పుడు ప్రధాన ఆహ్, బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే గవర్నమెంట్ మీద ఉన్నది. హ్మ్. ఇప్పుడు ఇటు తల్లిదండ్రులు ఒకవేళ ఇప్పుడు మేనేజ్మెంట్స్ సర్టిఫికేట్లు ఇస్తలేదంటే దాని కొంత మేరకు అది గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తది. గవర్నమెంట్ ఇస్తే ఈ సమస్య రాదు. రైట్. కానీ ఇప్పుడు ఈ అల్టిమేట్‌గా దీని బర్డెన్ ఎవరు భరిస్తారంటే 4 సంవత్సరాల బర్డెను ఫైనల్‌గా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే బయటికి డిగ్రీ అవును. తీసుకొని పోతారో వాళ్ళందరూ కూడా పెద్ద ఇష్యూ అయితాంది. కొందరైతే హ్మ్. అసలు సర్టిఫికేట్లు తీసుకోకుండా అండ్ బాగా చదువుకునే విద్యార్థుల మీద కూడా ప్రభావం పడుతుంది గదా! పడుతున్నది. కొందరైతే డబ్బులు ఇచ్చుకోలేక అట్లా డిగ్రీలు అట్లే ఉన్నాయి. వాళ్ళు అదే. తీసుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక ఒక ఏదంటే ఒక సీరియస్‌గా ఆలోచన చేసి ఇది ఒక పెద్ద సమస్య. ఈ తల్లిదండ్రుల మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతున్నది. ఇద్దాం అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే ఒక అది నిర్ణయం దాన్ని ఏమంటామంటే పొలిటికల్ విల్ అంటారు. ఆహ్, ప్రభుత్వం చాలా విధాలుగా ఖర్చు పెడుతున్నది. కనీసం మనం తలుచుకుంటే జరగంది ఆ! గాదు. తలుచుకుంటే జరగంది గాదు. మనం ఇప్పుడు ఇప్పుడు సపోజు ఒక 5,000 కోట్లున్నది. మనం మొదలు ఒక 1,500 కోట్లో, 2,000 కోట్లు ఇద్దాం.
తర్వాత నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో హ్మ్. మళ్ళో 2 అంటే హ్మ్. ఒకసారి కాకుండా ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఒక దఫాలుగా ఒక 3, 4 ఇచ్చినా గూడా ఇచ్చినా కూడా సరిపోతది. కానీ రైట్. అసలు అట్లా ఇవ్వకుంటే ఏమైతుందంటే రోజు రోజు అది ఇంకా అక్యుములేషన్ అయితది. పేరుకుపోతా ఉంటాయి ఇంకా ఇంకా. అది ఏరియర్స్ కానీ అవును. బకాయిలు కానీ పెరుగుతున్నాయి కాబట్టి ఇవన్నిటికేందంటే ప్రధానంగా ప్రభుత్వమే దీన్ని పరిష్కరించే శక్తి ఉన్నది. ప్రభుత్వం పరిష్కరించకుండా తాత్సారం చేసి ప్రభుత్వం గత పట్టించుకో ప్రభుత్వాల మీద వేయడం. వేయడం అనేది సమస్య పరిష్కారం కాదు. ఒకటేందంటే మీరు ఆ పరిపాలనలో ఉన్న వైఫల్యాన్ని ఎత్తి చూపి మంచిగా చేస్తామని చెప్తేనే కదా జనాలు మీకు ఓట్లేసింది. కాబట్టి గత ప్రభుత్వాల యొక్క లోపాలను చాలా సార్లు చెప్పి వాళ్ళు అప్పులు చేశారు కాబట్టి మేము వడ్డీలు కట్టలేదు. వడ్డీలు కట్ట దానికే పోతున్నది. ఇవన్నీ మీకు తెలవదా? చిన్న పిల్లలు ఏం రైట్. కాదుగా. థాంక్ యూ సో మచ్ పాపిరెడ్డి గారు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ థాంక్ యూ. యువర్ టైమ్. థాంక్ యూ.